Hi, hello everyone. Right, here studies in update ఏంటంటే స్పెషల్ టెట్ కి సంబంధించినటువంటి ఎస్జిటి లెవెల్ లో మెటీరియల్ మరియు స్కూల్ అసిస్టెంట్ లెవెల్ లో మెటీరియల్ అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం సిద్ధంగా ఉంది, గమనించగలరు. రైట్, సో ఒకసారి మెటీరియల్ చూపిస్తాను. ఎస్జిటి లెవెల్ లో మెటీరియల్ చూడండి. అవి ఏంటంటే ఎస్జిటి లెవెల్ లో రెండు విభాగాలుగా మనం సిలబస్ ను చూసినట్లయితే మొదటి 90 మార్క్స్ కు తెలుగు 30 మార్క్స్, అదేవిధంగా మెథడాలజీ ఉంటుంది 6 మార్క్స్ కు, సైకాలజీ ఉంటుంది 30 మార్క్స్ కు, మరి ఇంగ్లీష్ మెథడాలజీ 6 మార్కులతో పాటు మరి గ్రామర్ కూడా 30 మార్క్స్ ఉందండి. ఒకసారి మెటీరియల్ చూడండి. తెలుగు అండి, ఆ 7, 8, 9, 10వ తరగతి నుంచి తెలుగు మెటీరియల్ అండి. అందులో ఏమేమి ఉన్నాయంటే అకార్డింగ్ టు ఎస్ఎస్సిఆర్ పుస్తకాల ప్రకారము తయారు చేసినటువంటి మెటీరియల్ అండి. చాలా ఎక్సలెంట్ ఉంది. ఒకసారి చూడండి, తెలుగు మెటీరియల్ అండి ఇది. తర్వాత పోతే ఇంగ్లీష్. సో ఇందులో మెథడాలజీ కూడా ఉంటుంది మరియు గ్రామర్ పాయింట్ కూడా ఉంటుందండి. ఇంగ్లీష్ ఇది ఒక రెండో పుస్తకంగా చూడొచ్చండి. 30కి దాదాపు బాగా చదివినట్లయితే 28 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సైకాలజీ, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సైకాలజీ అండి. అదే విధముగా ఇది ఇందుతో పాటు మరియు ఇంకా కొన్ని సైకాలజీకి ఎక్స్ట్రా మెటీరియల్ కూడా పెట్టడం జరిగిందండి. అదే విధంగా 3 ట్రై మెథడ్స్ అండి, మరి సపరేట్ గా ట్రై మెథడ్స్ అంటే తెలుగు 6 మార్కులు, ఇంగ్లీష్ 6 మార్కులు, మెథడ్స్ ఉంటుంది కాబట్టి ట్రై మెథడ్స్. మరి ఈ మెథడ్స్ కూడా సంబంధించిన ఒక పుస్తకం సపరేట్ గా ప్రిపేర్ చేయడం జరిగిందండి, గమనించగలరు. రైట్, సో ఇందుతో పాటు ఒకసారి చూసినట్లయితే కాంటెంట్ అండి. ఇక అక్కడికి తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ 30 90 మార్క్స్. ఇక 60 మార్కులు కాంటెంట్ ఉంటుందండి. ఆ కాంటెంట్ కి సంబంధించిన ఏంటంటే అకార్డింగ్ టు ఎన్సిఆర్టీ పుస్తకాలు అంటే ఫ్రేమ్స్ అని అనొచ్చండి, వీటిని ఫ్రేమ్స్ అని అంటారు. ఇవి వచ్చేసి సోషల్ అండి, సోషల్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అండి. అదే విధంగా ఎస్జిటి సామాన్య శాస్త్రం. రైట్, ఇందులో ప్రశ్నలతో పాటు కాంటెంట్ కూడా ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అండి, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు విత్ ఆన్సర్స్ అండి. ఒకసారి చూడండి, మల్టిపుల్ చాయిస్. ఓకే, రైట్, ఇది సైన్స్ అండి. ఆ తర్వాత సెకండరీ గ్రేడ్ మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్ సంబంధించిన కాంటెంట్ కూడా ఉంటుందండి. ఒకసారి గమనించండి. మరియు సోషల్ స్టడీస్ అండి, సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్ లో కూడా ఒకసారి చూసినట్లయితే సాంఘిక శాస్త్ర పరిచయము మరియు కీలక ఇతివృత్తాలు, పాఠ్యపుస్తకాలపై అవగాహన, బోధన విధానం, సాంఘిక శాస్త్రం బోధన మరియు బోధన మదింపు, సాంఘిక శాస్త్రంలో బోధన సవాలు అంటే ఎలిమెంటరీ లెవెల్ అండి. ఇది కూడా ఫ్రేమ్స్ అకార్డింగ్ టు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుండి అంటే ప్రభుత్వంలో నుండి సేకరించినటువంటి పుస్తకాలండి, గమనించగలరు. రైట్, వీటితో పాటు సిలబస్ కాపీ కూడా ప్రదానం చేస్తామండి. సిలబస్ కాపీ కూడా ఉంటుంది. రైట్, సో ఎవరైనా సరే ఈ మెటీరియల్ తీసుకుని ఎంపిక చదివినట్లయితే 120 పైన మార్కులు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దాదాపు 150 మార్కులకు. అప్పుడు ఏమవుతుందంటే డిఎస్సిలో ప్రతి 6 మార్కులకు 1 మార్కు పెరుగుతుందని మీకు గమనించగలరు. 20% వెయిటేజ్ ఉంది కాబట్టి టెట్లో ఎవరైతే ముందంజలు ఉంటారో వారే డిఎస్సిలో పోటీలో ముందంజలు ఉంటారండి. డిఎస్సిలో కాస్త వారికి ప్రాధాన్యత ఉంటుందని మార్కులు ఎక్కువగా పెంచుకోవడంలో. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ మెటీరియల్ తీసుకొని బాగా చదివినట్లయితే మంచి మార్క్స్ వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. రైట్, ఓకే, గమనించగలరు. థ్యాంక్ యూ. రైట్, హాయ్, హలో ఎవరీవన్. స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన స్పెషల్ టెట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఆ పుస్తకాలు కూడా ఒకసారి చూపిస్తాను. రైట్, ఇక్కడ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన టెట్ 2B అని అంటారండి. టెట్ 2B సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఇందులో కూడా తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, అదేవిధంగా సైకాలజీ 30 మార్క్స్ ఉంటుందండి. ఇది 90 మార్క్స్. ఇక మిగతా రిమైనింగ్ 60 మార్క్స్ ఏముంటుందంటే సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్టులు ఉంటాయండి. స్పెషలైజేషన్ ఉంటాయండి. అంటే ఆటిజం, బహుళ వైకల్యం, మరి మెంటల్ రిటార్డేషన్, హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, వీటికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ 60 మార్క్స్ ఉంటుంది. ఈ 90 ప్లస్ 60 ఎంతంటే 150 మార్క్స్ ఉంటుందండి. రైట్, ఇందులో కూడా మంచి స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి IEDSS అని అంటారండి, ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ డిజేబిలిటీ సెకండరీ స్టేజ్ అండి. రైట్, దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి చూసినట్లయితే తెలుగు సంబంధించిన 30 మార్కులు ఎంచక్క 8, 9, 10 మరియు 7వ తరగతి నుంచి కూడా సేకరించినటువంటి గ్రామర్ అకాడమీ పుస్తకాలలో చివరి ఉన్నటువంటి గ్రామర్ పాయింట్లను మాత్రమే
సమకూర్చి చేసినటువంటి మెటీరియల్ అండి. ఎంచక్క చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఒకసారి చూసినట్లయితే సందులు, సమాసాలు, మరియు ప్రకృతి, వికృతి, మరియు అర్థాలు, వాక్య నిర్మాణాలు, మరియు అలంకారాలు, మరియు వాక్య విభాగాలు, ఆంధ్ర పదాల ప్రవాహము ఒకసారి చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది తెలుగు పుస్తకం అండి. మరి అదే విధంగా ఈ తెలుగులోనే భాషా పండితుల నుంచి చేసినటువంటి పుస్తకం అండి. ఎల్పి సెట్ ఇంత ముందు ఉంది కదండి, తెలుగు భాషా పరిచయము, అందులో సంబంధించినటువంటి పుస్తకం అండి. ఇది కూడా చాలా బాగుందండి. ఒకసారి చూస్తే ప్రతి అంశము కూడా సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశంతో పాటు అదనపు సమాచారమే ఉంటుంది, కానీ సిలబస్ లో నుండి తక్కువ సమాచారం అయితే ఉండదండి, గమనించగలరు. రైట్, ఇది తెలుగునండి. అదే విధంగా ఇంగ్లీష్ లో కూడా ఎంచక్క అన్ని గ్రామర్, ఆల్ గ్రామర్ ఉంటుందండి. ఇందులో కూడా ఒకసారి చూసినట్లయితే ప్రిపోజిషన్స్ ఉన్నాయి, మరియు ఆర్టికల్స్ ఉన్నాయి, మరియు పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మరియు టెట్ టు డిఎస్ 2 గంటల పనికి వస్తుందండి. ఎస్జిటి పనికి వస్తుంది, అలాగే అస్లోషన్ కూడా పనికి వస్తుందండి. ఇది కూడా 30 మార్క్స్ అండి. 30 మార్క్స్ ఉంటాయండి, గమనించగలరు. ఇక తర్వాత సైకాలజీ ఉంటుందండి, కామన్ అండి. తెలుగు 30, ఇంగ్లీష్ 30, సైకాలజీ 30. ఈ సైకాలజీ కూడా చూసినట్లయితే అకాడమిక్ పుస్తకం అండి. ఈ సైకాలజీ పుస్తకం కూడా అకాడమిక్ పుస్తకం అండి, గమనించగలరు. ఒకసారి మన విజ్ఞాన శాస్త్రం సైకాలజీ గురించి వికాసం పద్ధతులు, వికాసము, వైయక్తిక భేదాలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి యొక్క బోధన పద్ధతులు, బోధన స్ట్రాటజీస్ ఏంటివి అనేది అభ్యాసకుల అభ్యసనం అండి. అభ్యసనము, తరగతి గది నిర్వహణ ప్రేరణ, మరియు తరగతి గదిలో సమూహ గతిశీలత, తరగతి నిర్వహణ మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్ అండి. అదే విధంగా మూర్తిమత్తం, వికాసం ప్రభావితం చేసినటువంటి అంశాలతో పాటు ఉన్నత పాఠశాల స్థాయిలో స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ఈ యొక్క హెడ్డింగ్స్ తో కూడుకున్న ఈ యొక్క పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవంతా కూడా 90 మార్క్స్ మెటీరియల్ అండి. 3 పుస్తకాలు దాదాపు 90 మార్క్స్ ను 90 మార్క్స్ లో 75 అబవ్ వచ్చేదానికి అవకాశం పుష్కలంగా ఉంటుందండి. ఒకసారి చూసినట్లయితే ఎంచక్క ఉంటుందండి. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కూడా మరియు అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక స్పెషలైజేషన్ చెప్పే కదండి, ఆటిజం, బహుళ వైకల్యం, అదే విధంగా మెంటల్ రిటార్డేషన్, ఇంప్రూవ్మెంట్, వాటి గురించి ఉపాధ్యాయుని కరదీపిక అనేసి ఒకటి ఉంటుందండి. ఇక స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ సైకాలజీ గురించి ఒకసారి చూసినట్లయితే చూడండి, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్దేశాలు అంటే ఇది ఒక కరదీపిక అండి. సహిత విద్య కరదీపిక ఉంటుంది. సో ఇందులో ఏంటుంటాయంటే ఆల్ డిజబిలిటీస్ గురించి ఉంటాయి, బోధన వ్యూహాలు ఉంటాయి, మరియు వాటి యొక్క స్ట్రాటజీస్, ఆ పిల్లల స్ట్రాటజీస్ ఉంటుంది, దృష్టిలోపము, మరియు హియరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్ని ఉంటాయండి. ఇది ఒక కరదీపిక, సహిత విద్య కరదీపిక అని చెప్పవచ్చు అండి. అదే విధంగా అన్ని కమిటీలు ఉన్నాయండి. కొన్ని ఏంటివంటే ఇది సైకాలజీలో కమిటీలు ఏంటివంటే 1995 కమిటీ ఏంటివి, మరియు 92, మరియు ఎన్ఈపీ యాక్ట్, మరియు ఎన్సిఎఫ్ ఫ్రేమ్ 2005 ఇలాంటి అన్ని సంబంధించినటువంటి ఒక పుస్తకం అంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇందులోనే అభ్యాసకుని వికాసమైనటువంటి సంబంధించినటువంటి వాటిని కూడా పొందుపరచడం జరిగిందండి. అంటే పూర్వ దశలండి, బాల్య దశ, పూర్వ ప్రచారక దశ, ఏకాంత దశ, జ్ఞానేంద్రియ చలన దశ, వీటి దశల గురించి కూడా జీన్ పియాగ్నే, సిగ్మెంట్ ఫ్రాయిడ్ వీటి గురించి, ఈ సిద్ధాంతాల గురించి ప్రజ్ఞ లబ్ధి వాటి గురించి ఎంతో కూర్పు చేయడం జరిగిందండి. మరియు ఒక మాడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. ఒక మాడ్యూల్ సర్వశిక్ష అభియాన్ నుంచి కూడా ఇది ఒక మాడ్యూల్. ఈ యొక్క మాడ్యూల్ లో ఏముంటాయంటే NIMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్, NIVH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్, అవి ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, వాటి లక్ష్యాలు ఏంటివి, ఆర్సీ అంటే ఏంటివి, ఆర్సీ ఏం అజమాయిషీ చేస్తుంది, ఎన్సిటి ఏంటి, ఎన్సిఆర్టీ, ఎస్సిఆర్టీ, వీటన్నిటి గురించి కూడా ఒక మాడ్యూల్లో పొందుపరచడం జరిగిందండి. అదే విధంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ పిల్లలకు స్కీములు ఏమేమి, ఇటువంటి స్కీములు ఉన్నాయి, వాళ్ళకు లైఫ్ సంబంధించిన స్కీములు ఏమున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క పుస్తకంలో పొందుపరచడం జరిగినది. రైట్. సో అదే విధంగా ఇక ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని కూడా పొందుపరచడం జరిగిందండి. ఈ సమ్మిళిత విద్య ఇది కూడా అకాడమిక్ సంబంధించినటువంటి డైట్ సంబంధించిన అకాడమిక్ పుస్తకం అండి. ఇది కూడా ఇందులో కూడా ఎంచక్క అందరికి విద్య అంటే
6 నుండి 14 సంవత్సరాల పిల్లల ప్రతి ఒక్కరు కూడా ఆర్టికల్ 14 ప్రకారము బడియుడు వయసు పిల్లలందరూ కూడా స్కూల్లో అడ్మిషన్ పొందుపడతారనే అంశంతో స్టార్ట్ అవుతుందండి. భారతదేశంలో వినూత విద్య కార్యక్రమాలు, పూర్వ ప్రాథమిక విద్య సాంకేతిక శాస్త్రం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ప్రత్యేక అవసరం ఉన్నటువంటి పిల్లలకి అభ్యసన వైకల్యాలు, అంటే అభ్యసన వైకల్యాలు లర్నింగ్ డిజబిలిటీస్, డిస్ఫేసియా, అఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా అంటే పఠన వైకల్యాలు, చదవడంలో లోపాలు, ఆగ్రాఫియా సరిగా రాయడంలో లోపం కలిగి ఉంటాడు, అక్షరాలు గజిబిజిగా ఉంటాయి, ఇట్ ఫెయిల్ టు ఆగ్రాఫియా అండి. ఇటువంటి అన్ని కూడా డిజబిలిటీస్ అన్ని కూడా అభ్యసన వైకల్యాలు ఉంటుందండి. శ్రవణ వైకల్యాలు, మరి దృష్టి వైకల్యాలు, మరియు సెర్బల్ పాలసీ ఎన్ని రకాలు, చలన వైకల్యాలు ఏంటివి, వాటి స్ట్రాటజీస్ ఏంటివి, పిల్లల స్ట్రాటజీస్, అదేవిధంగా మల్టీ డిజబిలిటీస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, బహుళ వైకల్యాలు. సో ఈ బహుళ వైకల్యాల గురించి కూడా ఎంచక్క ఈ చాప్టర్ లో, అంటే ఈ బహుళ వైకల్యం కావచ్చు, ఇక్కడ అభ్యసన వైకల్యాలు కావచ్చు, ఇక్కడ సైకాలజీ 30 మార్కులలో కూడా రావచ్చు, మరియు స్పెషలైజేషన్ ఉన్నటువంటి వాటిలో కూడా రావచ్చు అండి. కాబట్టి ఎక్కువగా ప్రిఫరెన్స్ దాదాపు 30 నుండి 40 మార్కులకు సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక పుస్తకం ఏదంటే ఈ యొక్క మెటీరియల్ లో ఈ పుస్తకం అని చెప్పవచ్చు అండి. కాబట్టి వీటితో పాటు ఇంకా కొద్దిగా మార్కులు రావచ్చని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే ఆ మార్కులు ఏంటంటే ఐసీటీ ఉండవచ్చు అని అంటున్నారు. ఐసీటీ అంటే ఏంటి? కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ప్రతి టీచర్ కూడా ఇప్పుడు కాబోయేటువంటి నూతన టీచర్లకు లేదా ఆల్రెడీ రన్నింగ్ ఉన్నటువంటి టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలా. కాబట్టి రాబోయేటువంటి కొత్త నోటిఫికేషన్ లో కంప్యూటర్ పరిజ్ఞానం పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి అది కూడా అంటే విద్యా సాంకేతిక శాస్త్రం మనం డిఎడ్ లో కానీ బిఎడ్ లో కానీ చదివింటామండి. ఒక పుస్తకం సపరేట్ గా విద్యా సాంకేతిక శాస్త్రం, కంప్యూటర్ తరాలు, ఫస్ట్ చాప్టర్ లో కంప్యూటర్ ఎక్సెల్ ఎలా టైప్ చేయాలి, ఎక్కడ ఎలా ఆఫ్ చేయాలి, ఎక్కడ ఆన్ చేయాలి, లాగౌట్ ఎలా కావాలనేటువంటి అంశాలు అన్ని కూడా ఉంటాయి కదా. ఈ పరిజ్ఞానం కూడా లేకుండా ఉంటే బాగుండదు అనేసి అది కూడా ఆలోచన చేస్తున్నారండి. ఆ యొక్క మార్కులు వస్తాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చూద్దాం, వెయిట్ చేయాలి దానికోసము. కాబట్టి రైట్, ఇది IEDSS స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టెక్నిక్ సంబంధించినటువంటి మెటీరియల్. కాబట్టి ఈ మెటీరియల్ కనుక బాగా క్షుణ్ణంగా చదివినట్లయితే మీరు కూడా గుర్తు చేసుకోవాలి. ఈ మెటీరియల్ దాదాపు 100 దాటినట్లయితే 100 ఈజీగా దాటుతాయండి, 100 ఈజీగా దాటుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. 110 నుండి 120 వరకు మార్క్స్ ఉంటే మీరు డిఎస్సి లో 80 మార్క్స్ రాస్తారు. ఇప్పుడు 20% వెయిటేజ్ కనుక ఇస్తే కనుక దాదాపు ఫస్ట్ టాప్ 10 వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గమనించగలరు. రైట్, థ్యాంక్ యూ.